మనం రోజూ తినే ఆకుకూరల్లో ఒకటి మన శరీరాన్ని కంప్లీట్గా మార్చేయగలదని చెప్తే నమ్ముతారా? అవునండి. కేవలం ఒక్క ఆకుతో మన ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చన్నమాట. ఈరోజు మనం దాని గురించే పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. మీ ఎముకలు చాలా బలంగా తయారవ్వాలా? లేదంటే శరీరంలో రక్తం బాగా పెరగాలనుకుంటున్నారా? లేదా జుట్టు రాలడం ఆగిపోయి మంచి ఒత్తుగా పెరగాలనుందా? అయితే ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం మనందరి ఇళ్లల్లో చాలా సులభంగా దొరికే మునగాకు. అవును, మనం పెద్దగా పట్టించుకోని ఈ ఆకే అసలైన అద్భుతం. సరే, మరి ఈ అద్భుతాల ఆకు అని పిలుస్తున్నామే, ఈ మునగాకు గురించి ఇప్పుడు ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. మునగాకు అంటే ఏంటో కాదు, మన డ్రమ్స్టిక్ చెట్టు ఆకులే. దీని సైంటిఫిక్ పేరు మొరింగా ఓలిఫెరా. మన భారతదేశంలో అయితే శతాబ్దాల నుంచి దీన్ని వాడుతున్నారు. ఆయుర్వేదంలో అయితే దీనికి ఏకంగా సూపర్ ఫుడ్ అనే పేరు కూడా ఉంది. అసలు ఈ ఆకు ఎందుకంత పవర్ఫుల్ అంటే దానికి కారణం ఇందులో దాగి ఉన్న పోషకాలే. ఇది ఒక పోషకాల ఘని అని చెప్పొచ్చు. ఓసారి చూడండి, మునగాకులో విటమిన్ ఏ, సి, ఈ, వీటితో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇక్కడ అసలు మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మునగాకులో ఉండే పోషకాలని వేరే వాటితో పోలిస్తే మనకు ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు, నారింజ పండు కంటే ఏకంగా 7 రెట్లెక్కువ విటమిన్ సి, ఒక గ్లాసు పాల కంటే 4 రెట్లెక్కువ కాల్షియం, ఇంకా చెప్పాలంటే క్యారెట్ కంటే 4 రెట్లెక్కువ విటమిన్ ఏ అన్నీ ఒక్క ఆకులోనే ఉన్నాయి. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ? అందుకే దీన్ని సహజ సిద్ధమైన మల్టీవిటమిన్ అని పిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇది ప్రకృతి మనకిచ్చిన ఒక వరం లాంటిది. సరే, ఇన్ని పోషకాలున్నాయి అంటున్నారు, బాగానే ఉంది. మరి ఇవి మన శరీరానికి అసలు ఏం చేస్తాయి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి వివరంగా చూసేద్దాం. ముందుగా, ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్థిరంగా ఉంచి డయాబెటీస్ని కంట్రోల్లో పెడుతుంది. ఇక కాల్షియం, మెగ్నీషియం రెండూ కలిసి ఎముకల్ని ఉక్కులా మారుస్తాయి. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువ కాబట్టి కొంచెం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన చర్మంపై ముడతలు రాకుండా కాపాడి యంగ్గా ఉంచుతాయి. ఐరన్, ప్రోటీన్ కలిసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇక విటమిన్ సి ఏమో మన ఇమ్యూనిటీకి ఒక కవచంలా పనిచేస్తుంది. ఇంక చెప్పాలంటే పొటాషియం బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వావ్! ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా! మరి ఈ మునగాకును మన డైట్లో ఎలా చేర్చుకోవాలి? సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది మునగాకును పత్తులో వేసి వండుకుంటారు లేదా మంచి ఫ్రై చేసుకుంటారు. కొందరైతే దీన్ని పొడి చేసి వాడుకుంటారు. ఈ మధ్యకాలంలో స్మూతీలలో కలుపుకోవడం లేదా సూప్గా చేసుకోవడం కూడా చేస్తున్నారు. అయితే దీన్ని తినడానికి బెస్ట్ టైం ఉదయం లేదా మధ్యాహ్నమని గుర్తుంచుకోండి. అయితే ఓ మాట, అమృతమైనా సరే అతిగా తీసుకుంటే విషమంటారు కదా! మునగాకు విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మునగాకును ఎప్పుడూ అతిగా తినకూడదు. రోజుకొక చిన్న గిన్నెడు తీసుకుంటే చాలు. ఎందుకంటే మోతాదు మించితే మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదముంది. ఉదాహరణకు, మునగాకును మోతాదుకు మించి తీసుకుంటే కడుపులో గడబడ, లూజ్ మోషన్స్ లేదా ఉన్నట్టుండి బీపీ బాగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు దీన్ని మరీ ఎక్కువగా తినకపోవడమే మంచిది. మరి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మునగాకును రోజూ తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇది చాలా ముఖ్యం. ఎవరంటే ముఖ్యంగా లో బీపీ ఉన్నవాళ్లు, అలాగే తీవ్రమైన థైరాయిడ్ సమస్యలతో బాధపడేవాళ్లు. వీళ్లు దీన్ని డైట్లో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవటం చాలా చాలా అవసరం. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మునగాకు ఒక 2 వైపులా పదునున్న కత్తిలాంటిదనమాట. దాన్ని సరైన మోతాదులో తీసుకుంటే మన శరీరాన్ని బలపరిచే ఒక శక్తివంతమైన ఔషధం. కాని అదే అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. సరే, మరి మీరు మునగాకును ఎలా తినడానికిష్టపడతారు? వేడివేడి అన్నంలో మునగాకు పప్పుతోనా
లేకపోతే మంచి కరకరలాడే ఫ్రైలాగనా? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.